జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థినుల వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇలా ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఉమెన్స్ వాష్రూమ్లో ఇలాంటి ఒక కెమెరా మనం బయటపడ్డ మనం చూస్తున్నాము. అయితే ఈ ఘటనని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో, వినబడుతుందా? హలో, వినిపిస్తుందండి, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. ఇది ఇప్పుడు నాకు సంఘటన నా దృష్టికి కూడా వచ్చింది. ఇది క్షమించరాని నేరము. ఖచ్చితంగా ఎవరైతే అకతాయిలు దీనికి పాల్పడ్డారో క్షుణ్ణంగా విచారించి వాళ్లకు కఠినమైన శిక్ష అమలు చేయాలి. అలాగే పర్యవేక్షణ లోపించింది కాబట్టి అక్కడ స్కూల్ ఎవరైతే కాలేజీ సిబ్బంది కూడా వాళ్ళ పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినాము. డిఎస్పీ గారు సంఘటన స్థలానికి పోతారు. ఇటువంటి మళ్ళీ ఎప్పుడు రిపీట్ కావద్దు. ఇప్పుడు చేసిన వ్యక్తికి కూడా చట్టపరంగా కఠినమైన శిక్ష పడాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఎటువంటి పునరావృతం ఎక్కడ కూడా కావద్దు. దీనికి బాధ్యులైన వారు ఎవరైనా సరే, లేదు దానికి అవకాశం కల్పించిన ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఘటన గురించి మీరు విన్న తర్వాత కాలేజ్కి వెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ వెళ్తే విద్యార్థినులకు ఎలాంటి భరోసాని ఇస్తారు మీరు? అదే మా సంఘటన జరిగింది, ఖచ్చితంగా దీనికి ఎవరు బాధ్యులు, చేసిన పిల్లవాళ్ళు బాధ్యులైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అక్కడ సెక్యూరిటీ కరెక్ట్ గా లేకుంటే హాస్టల్లోకి వెళ్లే సదుపాయం ఎట్లయింది, అవకాశం ఎట్లా కల్పించబడ్డది, అక్కడ సిబ్బంది ఏమన్నా దాంట్లో నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ ఉందా, అది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. అట్లా తెలిస్తే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అర్థకంగానే చర్యలు ఉంటాయి. ఓకే. సో శ్రీనివాస్ గారు, మీరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వారి నుంచి ఎలాంటి సమాచారం మీరు తీసుకున్నారు? రైట్, థ్యాంక్ యూ.